అందరికీ నమస్కారం. నేను అర్జున్ రావు, అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ చైర్మన్, ఫౌండర్, ప్రెసిడెంట్. ఈరోజు ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం, త్వరలో నిర్మాణం కాబోతున్న ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ అండ్ అసోసియేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన కొన్ని వివరాలు క్లుప్తంగా తెలియపరచడం కోసం, ముఖ్యంగా మధ్యవర్తులకి అండ్ వివిధ సంఘాలకు అర్థమయ్యే విధంగా నేను వివరించాలని నేను భావిస్తూ ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అనగా, ఎలాంటి విషయాల మీద నేను వివరించబోతున్నాను అనగా, మొదటిగా అసలు జేఏసీ అంటే ఏమిటి, ఈ జేఏసీ యొక్క మోటో, ఎజెండా, డిటర్మినేషన్, ఆ సంకల్పం ఏ విధంగా ఉండబోతుంది, సంఘానికి జేఏసీకి వ్యత్యాసం ఏమిటి, ఈ జేఏసీలో ఎవరు ఉంటారు, వివిధ సంఘాలకు మరియు సభ్యులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, జాక్ ద్వారా ఆర్థికంగా ఏ విధంగా మధ్యవర్తి అన్నవారు ఎదుగుతారు, కస్టమర్స్కి ఏ విధంగా జేఏసీ అందుబాటులో ఉంటుంది, అసలు జేఏసీలో సభ్యత్వం ఎందుకు, ఈ యొక్క జేఏసీ బలం ఏ విధంగా ఉండబోతుంది, ఈ జేఏసీలో ఎలక్షన్స్ ఉంటాయా, అంటే కమిటీని ఏ విధంగా ఎన్నుకుంటారు, భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, వాట్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ దిస్ జేఏసీ, ప్రణాళిక ఏమిటి, ఢిల్లీలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాలి అనుకున్నాము, అసలు జేఏసీ మన వ్యవస్థకి, మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకి ఉంటే బాగుంటుంది అని నాకు అర్జున్గా ఎందుకు ఆలోచన వచ్చింది, మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకు జేఏసీ అనేది ఒకటి ఉంటే బాగుంటుందని నాకు స్వతహాగా ఎందుకు అనిపించింది అన్నది, అలాగే వివిధ అంశాల మీద క్లుప్తంగా నేను ఈ వీడియో ద్వారా నేను పోస్ట్ చేయబోతున్నాను. దయచేసి ముఖ్యంగా మధ్యవర్తులు అలాగే సంఘాలు, రాష్ట్రాల పరంగా చివరి వరకు ఈ వీడియో చూడాలని చెప్పి కోరుతున్నాను. నేను ఏ ఆశయంతో, ఏ ఆలోచనతోటి నేను ఢిల్లీ లెవెల్లో ఆల్ ఇండియా జేఏసీ అనేది నిర్మాణం చేయాలనుకుంటున్నా అన్నది మీరు ఈ చివరి వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదు. సో మనకి ఎన్నో పెద్ద పెద్ద సమావేశాలు పెట్టుకుంటున్నాం, కానీ సమయం సరిపోవటం లేదు అక్కడ సమావేశం చెప్పడానికి. ఆల్రెడీ ఈ సంవత్సరంలో 3 సమావేశాలు పెట్టాము, బట్ నేను చెప్పాలనుకున్నది 100% నేను అడ్రస్ చేయలేకపోయాను. సో దిస్ ఇస్ అ గుడ్ ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. అండ్ దయచేసి చివరి వరకు చూడండి. ఇది నాకు సంబంధించింది కాదు, మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకు సంబంధించింది, మీకు సంబంధించింది, నాకు సంబంధించింది, మనందరికి సంబంధించింది. యూజువలీ నేను ఇచ్చిన మెసేజ్ చూశాక మీరు డెఫినెట్గా ఒక ఆశయంతో, ఒక మంచి ఆలోచనతో, ఎస్ ఈ అర్జున్ అనేవాడు వాళ్ళ ఆలోచన చేస్తున్నాడు అని మీకు అనిపిస్తే, మీరు నేనైతే సంకల్పం అనుకొని మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ మార్పు కోసం, లేదంటే గుర్తింపు కోసం, వాట్ ఎవర్ ఐఎమ్ థింకింగ్ వీడియోని నేను చెప్పబోతున్నాను. ఈ వీడియో చూశాక నాలా ఆలోచించే వాళ్ళు, మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ మార్పు కోరుకునే వాళ్ళు నాకు సహకరిస్తూ ముందుకు వస్తారని ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, హూ యామ్ ఐ, నేను ఎవరు. అర్జున్ అనే నేను అమ్మా మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ చైర్మన్, ఫౌండర్, ప్రెసిడెంట్ని, అలాగే బాలాజీ మ్యాట్రిమోనీ ప్రొప్రైటర్ని. గత 12 సంవత్సరం నుంచి మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రాలకి అతీతంగా ఆల్ క్యాష్ చేస్తూ మేము ముందుకు సాగుతున్నాం. 100వ సంఖ్యలో మేము పెళ్లి చేయడం జరిగింది. చేసిన పెళ్లిలన్నీ కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. బికాజ్ వీ డూ ఫాలో ద ఓల్డ్ ట్రెడిషన్ కాబట్టి. సో మేము సంఘం అసలు ఎందుకు పెట్టాము, అమ్మ సంఘం అన్నది నా గురించి బ్రీఫ్గా కొన్ని విషయాలు. అమ్మ సంఘం అన్నది 2020లో నిర్మించడం జరిగింది. 4 సంవత్సరాల వ్యవధిలో 4 రాష్ట్రాల్లో దీన్ని విస్తరించడం కూడా జరిగింది. మా నాన్నగారు శ్రీ మురళీధరరావు గారు ఫౌండర్గా, నేను చైర్మన్, ప్రెసిడెంట్గా, ఇంకా కొంతమంది పెద్దల సహకారంతో దీన్ని
స్థాపించడం జరిగింది. సో ఇప్పటి వరకు సంఘం స్థాపించాక ఎంతోమంది మధ్యవర్తుల కలయికతో ఎన్నో వందల పెళ్ళిళ్ళు కూడా చేయడం జరిగింది. అందరూ సంతోషంగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అది నేను కానీ సంఘంలో ఉన్న మధ్యవర్తులు కానీ. సమస్యలు అంటే ఏ విధంగా, పెళ్ళి చేశాక యూజువల్గా మేమంతా ఒక మ్యారేజ్ సెటిల్ చేస్తే పెళ్ళి చేశాక సంతోషంగా మీకు తోచింది ఇవ్వండి సార్ అంటాం. అది మేము పారితోషికం డొనేషన్ అంటాం. అక్కడ ఆ విషయంలో సమస్యలు ఎంతో కష్టపడి మేము మధ్యవర్తులం ఒక పెళ్ళి సెటిల్ చేస్తే, ఎందుకంటే పెళ్ళి అన్నది చేయడం అంత ఈజీ కాదు. అది కన్న తల్లిదండ్రులకు కూడా అర్థమవుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కన్న తల్లిదండ్రులు వాళ్ళ రిలేషన్స్లో, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చేసుకోలేని పరిస్థితుల్లో మధ్యవర్తిని అప్రోచ్ అవుతున్నారు. అలాంటి మధ్యవర్తి తల్లిదండ్రుల పొజిషన్ తీసుకొని ఎన్నో కష్ట నష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని ఆ పెళ్ళి సెటిల్ చేస్తే, అదే కస్టమరు గ్రాటిట్యూడ్ కన్సెంట్ చూపించకపోగా డబ్బుల కోసం, అంటే కొంతమంది కస్టమర్స్, ఒక 25% ఆఫ్ ద కస్టమర్స్ అలా ఉన్నారు. పెళ్లి కార్డు ఇవ్వరు, ముందు చూపించిన మర్యాద తర్వాత ఉండదు, ఎవరు అప్పు లోన్ లెక్క చూస్తే ఇట్లా తీసి పడేస్తారు. అసలు వెరీ ఇగ్నోరెంట్. వాళ్ళ ఆత్మాభిమానం మీద కొట్టడం, మధ్యవర్తుల మీద ఎన్నో సమస్యలు మేము చూసాం. పెళ్ళి సెటిల్ చేశాక ఇస్తాను అన్న పారితోషికం ఇవ్వకపోగా వారిని అగౌరవపరుస్తూ, దుర్భాషలాడుతూ, ఇంకా కొన్ని సందర్భాల్లో కొంతమంది చేయి కూడా చేసుకోవడం జరిగింది. 2019లో ఒక మధ్యవర్తి అయితే చనిపోయారు. ఒక మహిళా మధ్యవర్తి. 3 పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు. సో ఎంతో వైలెన్స్ అన్నది ఈ సోకాల్ పెళ్లి చేసిన మధ్యవర్తులు ఎదుర్కొంటున్నారు. స్టిల్ ఇంకెక్కువైపోయింది అది క్రైమ్ అన్నది. ఈ సమస్యలు ఎన్నో విధాలుగా ఎన్నిసార్లు వచ్చా కూడా ఒక్కొక్క సమస్యకి మేము పరిష్కరిస్తూ సోషల్ మీడియాలో మరి పోస్టింగ్స్ పెట్టాము. మేము ఆ సమస్య ఏ విధంగా మేము పరిష్కరించాము అన్నది క్లియర్ కట్గా అందులో ఉంది. దానిలో ప్రతిసారి ఒక సందేశం ఇచ్చాం. ఫైనల్గా బయట ఫామ్స్ వాడండి, ఒకటి నమ్మకండి, ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వండి, బీ ప్రొఫెషనల్, అండ్ మీరు ఏం మాట్లాడతారో అన్నీ రిటర్న్ రాసుకోండి అని పదే చెప్తే కొంతమేర అయిందేమో తెలీదు. బట్ స్టిల్ పర్సిస్టింగ్. చాలామంది సంతకం పెట్టానంటారు, ఒక పేపర్ మీద ఇవ్వనంటారు, వాళ్ళు తోచించి చెప్తారు. కస్టమర్స్ చాలా మటుకు అలాగ ఉన్నారు. దానివల్ల స్టిల్ సమస్యలు వస్తున్నాయి. అదే కాకుండా ఒక మధ్యవర్తిని పట్టుకొని, పెళ్లి చేసిన మధ్యవర్తిని పట్టుకొని బ్రోకర్ అని సంబోధించడం. సో అక్కడ బ్రోకర్ అన్న పదం తప్పని మేము అనట్లా. మా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ బ్రోకర్ అనే పదం అనకూడదు అన్నట్టుగా మేము చాలామందికి అవేర్నెస్ తీసుకొస్తున్నాము. కానీ డబ్బులు ఇచ్చే క్రమంలో ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ఆ విధంగా అవమానిస్తూ అగౌరవపరుస్తున్నారు కొంతమంది కస్టమర్స్. సో ఇలాంటి సమస్యలు ఎన్నో వచ్చాయి. మేము సామరస్యంగా వాటన్నిటిని పరిష్కరించడం కూడా జరిగింది. అవి కూడా కొన్ని సమస్యలు మేము యూట్యూబ్లో పెట్టాము. కొన్ని సమస్యల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకారం అందించింది. వాళ్ళు గమనించారు ఏం జరిగింది ఏంటన్నది. సో వాళ్ళ ప్రమేయంతో కూడా ఒక సామాజిక దృక్పథంతో వారు మాకు చాలా సమస్యల్లో అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా అలాంటి సమస్యని ఎవరైతే ముందుకు వచ్చి హెల్ప్ చేశారో, సహాయం అందించారో వాళ్ళందరికీ కూడా సల్యూట్ చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్, మేడం. సో మేము అనుకున్నాము సమస్యల మీద ఒక అవగాహన కల్పించాలి, సమస్యరహితంగా మధ్యవర్తి అనే వాళ్ళు చేసుకునే విధంగా మనము శిక్షణ కల్పించాలి అన్నట్టుగా ఎంతో ట్రై చేస్తున్నాము. బట్ ద ఇష్యూస్ ఆర్ బీయింగ్ రిపీటెడ్. ఆ సమస్యలు వస్తూనే ఉన్నాయి. అసలు అంతం లేకుండా అయిపోయింది. సో ఆరంభంలోనే ఉంది. ఇది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది. మేము మా సంఘం పేరు అమ్మ అని పెట్టాం. అమ్మ చాలా పవిత్రమైన పదం.
అమ్మ పేరు పెట్టి ఈ సమస్యల మీద మేము రోడ్ ఎక్కుతుంటే అది అమ్మని అవమానపరిచినట్టే మాకు అనిపించింది ఒకటి. సో ఇది అప్పుడు అనుకున్నాం, నాలా అమ్మ అసోసియేషన్ల రాష్ట్రాల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, అంటే పద్ధతిగా చేసే కొన్ని సంఘాలు ఉన్నాయి, మాలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఒక మధ్యవర్తి సమస్య మీద వస్తే సంఘాల పరంగా వాళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు. కానీ సమస్య ఎక్కడ అంతమవటం లేదు, దానికి ఫుల్ స్టాప్ లేకుండా అయిపోయింది. ప్రతి సంఘం ఎవరైతే పెట్టారో అందరూ సేవలు చేస్తున్నారు, మధ్యవర్తికి సమస్యలను ఎదుర్కొంటున్నారు, అవమానాలకు గురవుతున్నారు. లాస్ట్ ఎలా అయిపోయిందంటే సంఘం పెట్టిన పాపానికి ఏదో 10 మంది కొలాబరేట్ అయ్యి త్వరగా పెళ్ళిళ్ళు చేయొచ్చు, కస్టమర్కి అసీవ్ చేయొచ్చు, ఆ విధంగా ఆర్థికంగా ఎదగవచ్చు, జీవనాధారంగా చూసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇలా ఉంటుంది అన్నట్టుగా మేమేదో వెళ్దామనుకుంటే అది దానికంటే ఎక్కువ ఈ వైలెన్స్ అంటే ఇదే అవమానానికి గురవడం ఎక్కువైపోయింది. అప్పుడు అనిపించింది సార్, ఆల్మోస్ట్ 4 years తర్వాత 2023లో అనిపించింది. ఇంకా డిసెంబర్ 2023లో చాలా పెద్ద ఎత్తున మేము ర్యాలీ చేసాం, పోరాడాం. ఒక కస్టమర్ డబ్బులు ఇవ్వకపోగా బ్రోకర్ అని కులం పేరు పెట్టి మహిళని కించపరిచి మాట్లాడారు. అది యూట్యూబ్లో ఉంది కూడా. ఆ విషయంలో ఆ టైంలో స్టార్టింగ్ డిపార్ట్మెంట్ మాకు అసీవ్ చేయలేదు, మాకు సంబంధం లేదన్నారు. సో మేము ర్యాలీ తీసాం, మీడియా పెట్టాం. సో లాస్ట్ మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళే మొత్తం సిచ్యువేషన్ అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేశారనుకోండి. తర్వాత చాలా బాధపడ్డాం మేము, వాట్స్ హ్యాపెనింగ్, ఏం చేస్తున్నాం మేము, పెళ్ళే కదా చేసింది, ఈ రోడ్ ఎక్కడం ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, మరి ఇంత సంఘాలు పెట్టి కూడా మేము దీన్ని అరికట్టలేకపోతున్నాం వివిధ సంఘాల పరంగా అనిపించింది. ప్రతి సంఘం చేస్తుంది, సమస్య రావడం పరిష్కరించాం, ఇది ఎప్పుడు రిపీట్ అవుతున్నాం. ఇట్స్ లైక్ ఎ సైకిల్, ఎక్కడ ఫుల్ స్టాప్ లేకుండా అయిపోయింది. ఆల్మోస్ట్ 15 years అయిపోయింది సంఘాలు ఫామ్ అయ్యి. అప్పుడు అనిపించింది ఈ అర్జున్కి, సంఘాల పరంగా మనం ఈ సమస్యల మీద పరిష్కారం చేస్తున్నాం, కానీ అది అంతం కాదు, అది ఆరంభం మాత్రమే. ఎందుకు సమస్యలు వస్తున్నాయి మనకి, దీన్ని ఎలా పరిష్కరించాలా అప్పుడు అనిపించింది. మనందరికీ కలిపి అందరిని కలుపుతూ, వివిధ సంఘాలను రాష్ట్రాలను కలుపుతూ, ఎవరైతే పద్ధతిగా చిత్తశుద్ధిగా మ్యారేజ్ బై వృత్తిని దైవంగా భావిస్తూ సంఘాలు పెట్టిన వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరూ కలయికతో అందరం కలిసి ఇలాంటి సమస్యల మీద వచ్చినప్పుడు పరిష్కరించడమే కాకుండా సమాజంలో ఒక అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది అన్నట్టుగా ఒక ఆలోచనతోటి మేము చెప్పాలంటే 2019లోనే మేము సంఘం స్థాపించక ముందే మేము అనుకున్నాము. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 5 ఏళ్ళు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో జేఏసీ ఉంటే బాగుంటుందని ఆలోచనతో ముందుకు వస్తున్నాను. సో జేఏసీ అనే వర్డ్ ఉంటే, అంటే అన్ని సంఘాలని రాష్ట్రాన్ని కలపాలి అంటే జేఏసీ అన్న వర్డ్ ఉండాలి మనకి. జేఏసీ ద్వారానే మనం కొలాబరేట్ కాగలుగుతాము అన్నట్టు ఉద్దేశంతో జేఏసీ మనకు ఉండాలని నేను అనుకున్నాను. బికాస్ ఇక్కడ ఉన్న సంఘాలు ఏమైతే ఉన్నాయో, పనిచేసిన సంఘాలు అన్నీ చాలా పవర్ఫుల్, బలమైన సంఘాలే. ఒక వ్యవస్థాపక అధ్యక్షుడికి ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు. అది ఇప్పుడు మేమంతా ఇండివిజువల్ సమస్యల మీద ఎదుర్కొంటూ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా కలెక్టివ్గా చేస్తే అది చాలా సులభంగా అయిపోతుంది, అలాగే సమాజంలో ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది అన్నట్టు ఉద్దేశంతో జేఏసీ మనకు ఉంటే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. రాష్ట్రాలను కలుపుతూ ఢిల్లీ లెవెల్లో జేఏసీ అందుకే ఫామ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే భారతదేశంలో వీ ఫాలో ద ట్రెడిషన్ కదా, చాలా ట్రెడిషనల్ మ్యారేజెస్ ఉంటాయి మనకి ఎంటైర్ ఇండియా, భారతదేశంలో. అందుకే ఢిల్లీ టు కాశ్మీర్ వరకు మేము ఒక కనెక్టివిటీ ఏర్పరచాలంటే జేఏసీ అన్నది ఢిల్లీ లెవెల్ ఉంటే బాగుంటుందని అనిపించింది. బికాస్ సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి ఈ విధంగా అన్నట్టుగా అనిపిస్తూ నేను ఎస్పెషల్లీ
సంఘాలని రాష్ట్రం కలపాలనే ఉద్దేశంతో జేఏసీ అనే పదం వర్డ్ మనకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ముందుకి వస్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు శాశ్వతంగా సమస్యరహితంగా చేయడం కోసం మనకి అంటూ జేఏసీ ఉండాలి అనే ఆలోచన నాకు వచ్చింది. ఇది ఏ ఒక్కరితోటి కాదు, ఏ ఒక్కరికి ఆలోచన ఉంటే సరిపోదు. అలా ఆలోచన ఉన్నవాళ్ళు మన వ్యవస్థను మార్చుకోవాలి, మన వ్యవస్థకి గుర్తింపు రావాలి, మధ్యవర్తి గౌరవించబడాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. కానీ అది ఎక్కడెక్కడే అయిపోతుంది. అలా కాకుండా అందరం కలిస్తే సమిష్టిగా పిడికిలి బిగిస్తే డెఫినెట్గా మన ఉనికిని మనం చాటవచ్చు. సమాజం గుర్తిస్తుంది. సమాజం మనం గుర్తించటంలా, సమాజం గుర్తించేట్టు మనం పనిచేద్దామని చెప్తున్నాను. మన త్వరలోని మనం చేయబోయే ఈ జేఏసీ. సో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు నేను వివరిస్తాను. సో వాట్ ఈజ్ జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ అండ్ ఇట్స్ ఎ కొలాబరేషన్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అసోసియేషన్స్ అండ్ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్. అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అండ్ మ్యారేజ్ బ్యూరో సంఘాలు కలయిక అని అర్థం. ఇందులో ఏదైనా సమస్యలు వస్తే అందరం కలిసి సమిష్టిగా పనిచేయడం అండ్ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలంటే అందరం కలిసి మెసేజ్ ఇవ్వడం, మన ఉనికిని చాటడం కోసం ఈ జేఏసీ ద్వారా ముందుకు రాబోతున్నాం స్నేహస్తం ఇస్తూ. సో నెక్స్ట్ కమింగ్ టు ఫ్యూ క్వశ్చన్స్. వివిధ సంఘాలు ఉన్నాయి రాష్ట్రపరంగా. సో సంఘానికి జేఏసీకి వ్యత్యాసం ఏమిటి? వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ అసోసియేషన్ అండ్ జేఏసీ? అంటే సింపుల్ థింగ్, జేఏసీ అనగా ఇట్స్ అన్ కొలాబరేషన్ ఆఫ్, ఇప్పుడే చెప్పాను, అసోసియేషన్స్ యాజ్ వెల్ యాజ్ మీడియేటర్స్ ఉంటారు. అసోసియేషన్ అంటే ఓన్లీ మీడియేటర్స్ ఉంటారు, దట్ లిమిటెడ్ టు సమ్ రీజియన్. కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్లో ఉన్నాయి, కానీ కొన్ని అసోసియేషన్స్ ఓన్లీ లిమిటెడ్ టు డిస్ట్రిక్ట్స్ వైజ్ అలా ఉన్నాయి కొన్ని అసోసియేషన్స్. సో ఇది అడ్వాంటేజ్ ఉంటుంది. జేఏసీ ద్వారా సంఘాలు కలయిక అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది నెట్వర్క్. సో చాలా విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి. జేఏసీ ఒక ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది అనగా, పెళ్లిళ్ళు చేసే విషయంలో భారతదేశ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న మధ్యవర్తులను, వివిధ సంఘాలను కలుపుతూ ఐకమత్యమే మహాబలం అంటూ, యూనిటీ స్ట్రెంగ్త్ అంటూ సమిష్టిగా పనిచేయడం, రాష్ట్రాలకు, కులాలకు, మతాలకు అతీతంగా మధ్యవర్తుల మధ్యలో స్నేహపూర్వకమైన వాతావరణం తీసుకొస్తూ సమిష్టిగా ఉండేలా కృషి చేయడం, మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ మార్పు మరియు గుర్తింపు కోసం అన్ని సంఘాలు కలయికతో పనిచేయడం. అలాగే కొంతమంది మధ్యవర్తులు మన మధ్యలో ఉండి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఎన్నో చూసాం. సో మోసాలకు పాల్పడే మధ్యవర్తులను, అది కస్టమర్తో కానీ తోటి మధ్యవర్తితో కానీ అలాంటి వారిని కట్టడి చేస్తూ అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఎజెండాగా ఉండబోతుంది. మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో వస్తున్న సమస్యల పైన అవగాహన కల్పిస్తూ సమస్యలు పునరావృతం కాకుండా చేయడం వన్ ఆఫ్ ద ఎజెండా. అలాగే వాట్సాప్ గ్రూప్స్ అన్నది ఎవరు పడితే వాళ్ళు క్రియేట్ చేయడం చేస్తున్నారు. వెరీ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే, కస్టమర్స్ కూడా, పెళ్లి కోసం వచ్చిన కస్టమర్స్ కూడా వాట్సాప్ గ్రూప్స్ లింక్ ద్వారా క్రియేట్ చేసి అందులో మీడియేటర్స్ యాడ్ చేసి ఫ్రీగా బయోటర్స్ చూసుకుంటున్నారు. లింక్స్ వలన ఇది ప్రమాదం ఎదురవుతుంది. మేము ఎన్నో సందర్భాల్లో చెప్పాం, దయచేసి లింక్స్ పెట్టకండి అంటే నో వన్ కేర్స్ అబౌట్ దట్ సో ఫార్. కానీ ఇప్పుడు అలా జరగదు రేపు జేఏసీ పెట్టాక, బికాజ్ సంఘాలు కలుస్తున్నాయి కాబట్టి. వాట్సాప్ గ్రూప్స్ అనేది అసలు ఎవరు పెట్టాలి, ఎవరికి అర్హత ఉంది అంటే, నాకు తెలిసి సంఘం పెట్టిన వాళ్ళకి అర్హత ఉంటున్నది. సంఘం పెట్టిన వాళ్ళు సమావేశాలు పెడతారు, మీటింగ్స్ పెడతారు, ఒక మెసేజ్ ఇస్తుంటారు సొసైటీకి, ట్రైనింగ్ ఇస్తుంటారు మీడియేటర్స్. దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్.
విత్ రెస్పెక్ట్ టు అసోసియేషన్. వాట్సాప్ గ్రూప్స్ ఎవరైనా చిన్నపిల్లలని క్రియేట్ చేస్తారు, వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉండదు. గ్రూప్లో సమస్య వస్తే కూడా ఎవరు పట్టించుకోరు. దాన్ని ఎందుకు వాళ్ళు గ్రూప్స్ పెట్టడం? రేపు జేఏసీలో కలిసాక అసోసియేషన్స్ కలయిక కాబట్టి అందరం కలిసి కలెక్టివ్గా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అండ్ జేఏసీ ద్వారా వాట్సాప్ గ్రూప్స్ డెఫినెట్గా క్రమబద్ధంగా చేస్తాము. ఇన్ కేస్ మాతో కాకపోతే వీ డూ టేక్ పోలీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్స్. తప్పకుండా మేము డిపార్ట్మెంట్ అసిస్టెంట్ తీసుకుంటాం. మేము గ్రూప్స్ పెట్టామంటే అర్థం ఉంటుంది సంఘం పెట్టిన వాళ్ళు. బికాస్ ఫోటో బయట షేర్ చేసుకోవడానికి అంటే మాకు రీజన్ ఉంటుంది. అండ్ సెక్యూరిటీ మేము ప్రొవైడ్ చేస్తాం సంఘం పెట్టిన వాళ్ళు. ఏ సంఘంలో లేని వాళ్ళు, ప్రెస్ రిపోర్టర్స్ అంట, డాక్టర్స్, అడ్వకేట్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ గ్రూప్స్. నేను చాలా లింక్ చూసా. అసలు ఫోన్స్ ఎత్తారు వాళ్ళు. ఆయన మన మీడియేటర్స్ పోయి జాయిన్ అవుతారు. నేనైతే చాలా సందర్భాల్లో చెప్పాను, రేపు జేఏసీ వచ్చాక అన్ని సంఘాల అసిస్టెంట్స్ దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ డెఫినెట్గా తీసుకుంటాం. అండ్ ఇంకో ఏజెండా బ్రోకర్ అన్న పదం వాడుకలలో లేకుండా చేయడం, దానిపైన అవగాహన తీసుకురావడం సమాజంలో. ఎందుకు అనొద్దంటున్నాం అన్నది దీనిపైన తప్పకుండా జేఏసీ ద్వారా ఒక అవగాహన అనేది తీసుకురావడం జరుగుతుంది భవిష్యత్తులో. దానికోసం కూడా డిఫరెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ప్రణాళిక ఉంది. చాలా సమావేశాలు చెప్పాను, ఆ విధంగా చేయడం జరుగుతుంది. మ్యారేజ్ బ్యూరో వృత్తిని నమ్ముకొని వేల సంఖ్యలో మధ్యవర్తులు ఎవరి మీద ఆధారపడకుండా, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటూ జీవనోధారంగా ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నారు ఎన్నో వేల కుటుంబాలు. కానీ సమాజం దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో మధ్యవర్తి అన్నవాడు నోవేర్, అన్రికగ్నైజ్డ్గా ఉన్నారు సోఫా. గతంలో, వర్తమానంలో అన్రికగ్నైజ్, అసలు మధ్యవర్తి గుర్తింపే లేదు. సో ఈ విషయం పైన ప్రభుత్వం అధికారికంగా గుర్తించే విధంగా మనందరం కలిసి సామాజిక సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవడం అండ్ మన ఉనికిని చాటడం, మన గురించి ప్రభుత్వం చూసే విధంగా మనందరం కలిసి పనిచేయడం. అది ఎలాంటి పని చేయాలనేది కూడా నేను వివరిస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే నీతిగా, నిజాయితీగా, చిత్తశుద్ధిగా పెళ్ళిళ్ళు చేసే మధ్యవర్తికి ఎటువంటి గౌరవం లేదు సమాజంలో. మీరు 10 పెళ్ళి చేయండి, 100 చేయండి, 1000 పెళ్ళి చేయండి, 30 ఏళ్ళు ఉండనియండి, 80 సంవత్సరాలు, 82 సంవత్సరాలు ఉన్నా సరే గౌరవం లేదు. కానీ మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? జేబీఎం గారు ఏం చెప్పారు? అండర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎవ్రీ ప్రొఫెషన్ షుడ్ బి రెస్పెక్టెడ్ విత్ హానర్ అన్నారు. అంటే ప్రతి వృత్తిని మరియు ఆ వృత్తిలో పనిచేసే వారిని గౌరవించాలి అని రాజ్యాంగం చెప్తుంది. ఎప్పుడూ రిమైండ్ చేస్తూనే ఉంటుంది. కానీ పెళ్లి చేసే మధ్యవర్తికి గౌరవం తగ్గటం లేదు. సో మన ఎజెండా ఏం పెట్టామంటే మధ్యవర్తి హక్కుల కోసం మనం పోరాటం చేయడం, అవసరమైనప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఇది ఒక ఎజెండాగా పెట్టడం జరిగింది. అంటే ఏంటి పోరాటం అంటే? ఏ విధంగా? ఒక అంత శాంతియుతంగానే. అది ఎలా అన్నది ఇంకొక వీడియోలో తర్వాత పోస్ట్ చేస్తాను. కష్టపడి ఒక మధ్యవర్తి అన్నవారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వాళ్ళను ఒక జంటగా పెళ్లి రూపంలో సాంప్రదాయబద్ధకంగా కలుపుతూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని దీవించే మధ్యవర్తిని వారు పెళ్లి తర్వాత సంతోషంగా ఇస్తున్న పారితోషికం ఇవ్వకపోగా వారిని అవగతపరుస్తూ దుర్భాషలాడుతూ చెయ్యి కూడా చేసుకుంటున్నారు కొంతమంది కస్టమర్స్. దీని మీద ఎంతోమంది ఎన్నో రకాల పోరాటం చేశాం. దురదృష్టం ఏంటంటే ఇలాంటి సమస్యలు డిపార్ట్మెంట్కి తీసుకెళ్తే కూడా ఎవరో ఎక్కడ కొంతమంది మహానుభావులు ఉన్నారు డిపార్ట్మెంట్లో, కానీ 90% వరకు దే డోంట్ కేర్ అంటిల్ అన్లెస్ ఒక పైనుంచి ఒక రిఫరెన్స్ కాల్ ఉంటాయి తప్ప దే డోంట్ కేర్ ఇన్ ద పిఎస్. సింప్లీ చేసే నువ్వే ఇది సివిల్ కేసు ఏదో చెప్తారు, రీజన్స్ లీన్ ఎక్స్క్యూజెస్ చెప్తారు. మైట్ బి రీజన్ ఉండొచ్చు. కాన్స్టిట్యూషన్ మనకి ఇలాంటి సిస్టమ్, కాన్స్టిట్యూషన్ ఎటువంటి లా లేదు మనకి, ఎటువంటి సెక్షన్ లేదు మనకి, ఎటువంటి చట్టం లేదు మనకి. మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ అనే వారికి చట్టం లేదు.
అందుకే డిపార్ట్మెంట్ మనం సమస్య తీసుకొని వెళ్తే మాకు తెలియదని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎజెండాలో మనం ఏం పెట్టుకున్నామంటే, సమస్యలు వచ్చినప్పుడు వాటిని డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాకు సంబంధం లేదని అంటున్నారు కొంతమంది, బయట చూసుకోండి అంటున్నారు. కానీ ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, పోలీస్ అన్నవారు, డిపార్ట్మెంట్ అన్నవారు చేయాల్సిన పని ఏంటి? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు బయట మనకు సమస్య పరిష్కారం కాకపోతేనే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తున్నాం. అదే పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదంటే మనం ఎక్కడికి పోవాలి? ఎక్కడికి వెళ్ళాలి? మనం బయట కొట్లాడుకోవాలా? చుట్టూ పట్టి ఇది జరుగుతుంది. మరి ఎవరో ఊళ్ళో ఉంటే వీళ్ళు పెద్దలు వచ్చి దాన్ని సర్ది చెప్పి ఏదో చేస్తున్నారు. మనము సిటిజన్స్ కాదా? ఇండియా సిటిజన్స్ కాదా? మనకంటూ ఒక చట్టం ఉండకూడదా? న్యాయ వ్యవస్థలో మనకంటూ ఒక రాజ్యాంగంలో అంటే న్యాయ వ్యవస్థ మనకంటూ ఒక సపోర్టింగ్ ఉండకూడదా? ఉండాలి కదా. అంటే మ్యారేజ్ వ్యవస్థకి ఇలా ఎదురవుతున్న సమస్యలు మనం చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కోవాలంటే డెఫినెట్గా రాజ్యాంగంలో మనకంటూ ఒక చట్టం ఉండేలా మనం కృషి చేయడం, ఇది ఎజెండా పెట్టాను. అందరం కలిసి లా అండ్ ఆర్డర్ మనకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మన ఫిర్యాదులు వారు స్వీకరించి పరిష్కరించే విధంగా ఉండాలి. అంటే రాజ్యాంగంలో మన కోసం కొంచెం చట్ట సవరణ జరగాలి. గతంలో చాలా జరిగే సమస్యల మీద చట్ట సవరణ జరిగింది. జై భీమ్ గారు, మన అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ గాడ్ ఫాదర్ వారు అవకాశం ఇచ్చారు. మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఇది ఓన్లీ జేఏసీ ద్వారానే సాధ్యమవుతుంది. అది కూడా శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి మనము తీసుకొని వెళ్ళాలి. మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము, ఒక మధ్యవర్తి ఎంత సతమతం అవుతున్నాడు, ఎట్లా వైలెన్స్కి గురవుతున్నాడు, ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మనది. ఇక్కడ ప్రభుత్వంలో తప్పు పట్టేది ఏమీ లేదు. పాపం మనకు తెలియదు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ డజంట్ నో. ఇన్ని వేల సంఖ్యలో మన మధ్యవర్తులు ఉన్నాం. ఆల్మోస్ట్ 70,000-80,000 మెంబర్స్ ఉన్నారు కౌంటింగ్ చేసుకుంటే. బట్ టోటల్ అన్రికగ్నైజ్డ్ ఉంది. మనం చేద్దాం రేపు జేఏసీ ద్వారా ఆ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మనం గుర్తించే విధంగా ప్రభుత్వ దృష్టికి వెళ్దాము. మనం అలాగే పని చేయాలి సమాజానికి. ఎలా అన్నది రేపు జేఏసీ ద్వారా మనం చేసి చూపిద్దాం. సో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేద్దాం, రాజ్యాంగంలో మనకంటూ ఒక చట్టం వచ్చే విధంగా. ఇది మనం ఎజెండా పెట్టడం జరిగింది. ప్రతి వ్యవస్థలో మంచి చెడు ఉన్నట్టు మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో కూడా మన మధ్యలోనే మోసం చేసే మధ్యవర్తులు ఉన్నారు. మధ్యవర్తి మోసం చేసుకుంటున్నారు. ఎలాంటి అవగాహన లేని వాళ్ళు, ఏదో టెంపరీలకు వచ్చి డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళకి మనం చెక్ పెడదాం. అంటే ఫేక్ మీడియేటర్స్ని మనం ఏరి పారేయడం. ఇంకా ముఖ్యమైన ఎజెండా ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో కొంతమంది పేరింటి అమ్మాయి అని చెప్పేసి అబ్బాయి సైడ్ మధ్యవర్తిని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ అమ్మాయితో నీ పెళ్లి చూపులు, అబ్బాయికి పెళ్లి చూపులు పెడతాం, నా సైడ్ 2 ఉన్నారు 3 ఉన్నారు, 4 లక్షలు ఇవ్వాలి. డిమాండ్, అది డిమాండ్, ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్. ఇలాంటి ఇష్యూ తప్పకుండా దీన్ని అరికడుతుంది జాయింట్ యాక్షన్ కమిటీ. సో జేఏసీ ద్వారా మీరు ఒక నిర్ణయం తీసుకుంటాం, అన్ని సంఘాలు కలిసి. అది ఓన్లీ జేఏసీ ద్వారానే సాధ్యమవుతుంది. గతంలో మేము చాలాసార్లు చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తాం వీడియో ద్వారా. నిజంగా పేదింటి అమ్మాయి అవుతాయి, పేదవాళ్ళు అవుతాయి, నా దగ్గరికి రండి. నా నెంబర్ ఇస్తాను లాస్ట్కి. నా దగ్గరికి రండి, ఫ్రీగా ఉచితంగా నేను పెళ్లి చేసి పెడతాను, లేదా 10,000 రూపాయలు డొనేషన్ ఇస్తాను. అది యూజ్ చేసుకోండి. అంతేకాని పేదింటి అమ్మాయిని చెప్పి సంతలు పెట్టి అమ్మకండి అమ్మాయిని, వాళ్ళని విలువ తీయకండి, దిగజార్చకండి అమ్మాయిని. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సహించాం రేపు చేసి పెట్టాక. సో ఇది మన ముఖ్యమైన ఎజెండాలో మేము పెట్టాము ఇది. సో ఎజెండాలో ఫ్యూ పాయింట్స్ ఈ విధంగా ఉన్నాయండి. సో రేపు నిర్మాణం అయ్యాక, జేఏసీ నిర్మాణం అయినాక ఇది అటెస్ట్ చేయడం జరుగుతుంది అన్ని సంఘాల ఆమోదంతో. అలాగే వాళ్ళు కూడా కొన్ని పాయింట్స్ చెప్పే అవకాశం ఉంటుంది. సో మెయిన్ మోటో ఏంటి, దీని ఒక మోటో ఏంటి, అసలు జేఏసీ మోటో లక్ష్యం ఏంటి అంటే, మధ్యవర్తులం అందరం ఐక్యత పాటిస్తూ సమిష్టి కృషితో త్వరగా పెళ్లి చేయడం జేఏసీ ద్వారా.
ఐకమత్యమే మహాబలం అంటూ ఐక్యత పాటించడం, ప్రతి మధ్యవర్తి ఆర్థికంగా ఎదిగే విధంగా దోహదపడడం, ప్రభుత్వం మరియు సమాజం గుర్తించేలా పెళ్లిళ్ళు చేయడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడం, అలాగే పేదవాళ్ళకు వికలాంగులకు ఉచితంగా పెళ్లి చేయడం, మాస్ మ్యారేజెస్ చేయడం, ఇది తప్పకుండా చేస్తాం. అలాగే మేము అమ్మ సంఘం ద్వారా వివిధ సంఘాల పరంగా సంఘాలన్నీ చేస్తున్నాయి. ఇప్పుడు రేపు మేము కలెక్టివ్గా ఇది మేము చేయాలి అని అనుకుంటున్నాం. అండ్ మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ గురించి, మనం ఏ విధంగా పెళ్లిళ్ళు చేస్తున్నాం అన్నది అర్థమయ్యే విధంగా సమాజంలో మన ఉనికిని చాటడం, అంటే ఒక అవేర్నెస్ తీసుకురావడం, ఇది కూడా సాధ్యమవుతుంది. మనం చేసే పనుల వల్ల మధ్యవర్తులు సాంప్రదాయకంగా ఓల్డ్ ట్రెడిషన్ ఫాలో అవుతూ ఏ విధంగా మనము పెళ్లి సంబంధాలు సెటిల్ చేస్తున్నాం అన్నది సమాజానికి తెలిసేలా మనము చేయడం. ఓల్డ్ ట్రెడిషన్ అంటే తెలిసిందే, ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ పెళ్ళిళ్ళు చాలా ఈజీగా అయినాయి అండ్ ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబడ్డాయి అవి. అంటే పలానా ఏరియాలో అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడని ఒక పెద్ద మనిషి చెప్తే అతని నమ్మకం మీద పెళ్లి చేసుకున్నారు. మీరు గమనిస్తే కొన్ని పేర్స్ ఉంటాయి, ఇప్పుడు ఫంక్షన్లు గమనించండి మీరు ఎవరన్నా. అమ్మాయి హైట్ ఉంటుంది, అబ్బాయి హైట్ తక్కువ ఉంటాడు, లేదా కలర్ మ్యాచింగ్ ఉండదు, క్వాలిఫికేషన్ మ్యాచింగ్ ఉండదు. మీరు గమనించండి ఎప్పుడైనా చిన్న చిన్న. జస్ట్ ఫీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకు అంటున్నానంటే ఓన్లీ నమ్మకం మీద, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గుణవంతులా కాదా అన్నది చూశారు, సక్సెస్ఫుల్గా నిలబడ్డాయి, జెండా పాతినట్టు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమవుతుంది అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ కరోనా తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. కరోనా తర్వాత మనుషుల్లో అని అనుకున్నారు, కానీ పెళ్లి విషయం మాత్రం ఏం చేంజ్ రాలా, మొత్తం చేంజ్ అయిపోయాయి. ఎప్పుడు ఎలా విడిపోతారో తెలియని పరిస్థితి. అన్ని డైవర్స్ కేసెస్ ఉన్నాయి. వీ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్. ఎందుకంటే మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్లో చేస్తాం, ఎన్నో డైవర్స్ సెకండ్ మ్యాచెస్ మేము చేస్తాం. సో అలాంటి పెళ్ళి అయ్యాక డైవర్స్ కాకుండా ఉండడం కోసం మేము జాగ్రత్త పడుతూ ఓల్డ్ ట్రెడిషన్ ఫాలో అవుతున్నాం. మధ్యవర్తులు ఉన్నాం, పెద్ద మనుషుల యొక్క మధ్యలో ఉండి పెళ్లి చేస్తున్నాం మేము, అన్ని ఎంక్వైరీ చేస్తూ. సో సంఘాల పరంగా వాళ్ళు ఉన్న మధ్యవర్తులందరూ అలాగే చేస్తున్నారు. అండ్ ఈ విషయం ఒకటి చెప్తున్నాను, కస్టమర్స్ అని చూసినట్టయితే సంఘంలో ఉంటేనే వాళ్ళతో మ్యాచ్ పెట్టుకోండి దయచేసి, సంఘంలో లేకపోతే పెట్టుకోకండి. చాలామంది ఫేక్ మీడియేటర్స్ తయారయ్యారు. సో భవిష్యత్తులో మేము వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మోటో, పెళ్లిళ్ళు చేసే మధ్యవర్తులను ఆత్మగౌరవం కాపాడుతూ పోరాటం చేయడం సమస్యలపైన. అండ్ ఎవరికి ఎక్కడ సమస్య వచ్చినా సంఘాల కలయికలో మేమున్నాము అని ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మనోధైర్యం ఇస్తూ అండగా నిలబడడం, అందరికీ ఇన్సూరెన్స్ ఉండేలా చేయడం, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కావచ్చు, డెత్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇదంతా కలెక్టివ్గా కూర్చొని సంఘాల పరంగా మాట్లాడి ఒక ఇన్సూరెన్స్ ఉండేలా చేయాలని చెప్పేసి ఒక మోటోగా పెట్టుకున్నాం. అలాగే ప్రతి జిల్లాలో కార్యాలయాలు అందుబాటులో ఉండేలా చేయడం, మధ్యవర్తులకు అంటే ఆఫీస్ ఉండేలా. ఇప్పుడు చాలామందికి ఆఫీస్ లేదు, ఆఫీస్ పెట్టి కూడా తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కరోనా తర్వాత. సో జేఏసీలో సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ ఒక కార్యాలయం అందుబాటులో తీసుకురావడం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న మధ్యవర్తులను ఆర్థిక సాయం చేయాలి అని చెప్పేసి భావిస్తున్నాం. అండ్ అది కూడా బ్యాంక్ లోన్స్ ద్వారా. సో దిస్ ఇస్ ద థింగ్, ఇది లక్ష్యం అండి. ఇలా మోటో పెట్టుకున్నాం. సో ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఎజెండా అండ్ మోటో తీసుకుంటే ఈ విధంగా ఉంది. అండ్ సో వాట్ ఈస్ ద డిటర్మినేషన్, సంకల్పం, సింపుల్ థింగ్. మధ్యవర్తి అన్నవాడు గుర్తించబడాలి, మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ గౌరవించబడాలి సమాజంలో. బ్రోకర్ అన్న పదం వాడుకలలో లేకుండా చేయాలి, అంటే అవేర్నెస్ తీసుకురావాలి శాంతియుతంగా. అండ్ మనకంటూ ఒక చట్టం అన్నది ఉండాలి రాజ్యాంగంలో. డిపార్ట్మెంట్కి వెళితే మన సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఉండాలి.
సో అది ఏం చేస్తే అలా జరుగుతుంది, అది మనం రేపు చేస్తాం. సో ఇలాంటి విషయాలు సంకల్పంగా, డిటర్మినేషన్, ఒక సంకల్పంగా మనం పెట్టుకుందాం. ఇది ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి అని. వీటితో పాటు ప్రతి మధ్యవర్తి ఆర్థికంగా ఎదగాలి. గత 15 సంవత్సరాల నుంచి చూస్తే ఎక్కడ మధ్యవర్తి అక్కడే ఉన్నారు. కొంతమంది ఆఫీసే క్లోజ్ చేసేసారు, సస్టైన్ కాలేకపోతున్నారు. ఇలా ఉన్న అన్ని సమస్యలు ఉన్నాయి ఇందులో. ఆ సమస్యలను పరిష్కరిస్తూ, అవగాహన కల్పిస్తూ, ఆర్థికంగా ఎదిగే విధంగా రేపు జేఏసీ బాధ్యత తీసుకోవాలి అన్న సంకల్పంతో ముందుకు వస్తున్నాం. సో మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ ఏం చేస్తే గుర్తింపబడుతుంది, మధ్యవర్తి అన్నవారు ఏం చేస్తే గౌరవించబడతాడు అన్న కాన్సెప్ట్ తోటి రేపు ఆల్ ఇండియా ఎంబీజేఏసీ నడుస్తుంది. పక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ కార్యాచరణ ఉంది. బ్రోకర్ అన్న పదం వాడుకలో లేకుండా చేయాలి, అంటే సమాజంలో అవేర్నెస్ తీసుకురావాలి. ఏం చేస్తే అవేర్నెస్ వస్తుంది, పక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. రాజ్యాంగంలో చట్ట సవరణ జరగాలంటే ఏం చేస్తే వస్తుంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. నన్ను నమ్మొచ్చు, ఈ విషయంలో నేను ఇది ఇంకొక వీడియోలో నేను పోస్ట్ చేస్తాను దీనికి సంబంధించి. అండ్ ఆర్థికంగా మధ్యవర్తి కూడా ఎదగాలి అంటే ఏం చేస్తే ఎదుగుతారు, ప్లాన్ ఉంది. అందరం కలిసి చేద్దాము తప్పకుండా. ఎవరైతే పెళ్లి సంబంధాలు సెటిల్ చేస్తున్నారో చేసే పద్ధతి కరెక్ట్ కాదు, కొంచెం మార్చుకుంటే చాలు. సమిష్టిగా పనిచేయడం ఎట్లా, ఇప్పుడు జేఏసీ ద్వారా కొన్ని సంఘాలు కలుస్తున్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ మీడియేటర్స్ అన్నది మీకు పెరుగుతారు, స్ట్రెంత్ పెరుగుతుంది, మీ నెట్వర్క్ ఎక్స్పాండ్ అవుతుంది. తప్పకుండా జేఏసీలో ఉన్నవాళ్ళు, సభ్యత్వం ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు, నాకు ఈ నమ్మకం ఉంది. నెక్స్ట్, జేఏసీ ద్వారా మధ్యవర్తికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అన్న ఈ ప్రశ్నకి కొన్ని వివరణ. మొదటిగా మధ్యవర్తికి నెట్వర్క్ పెరుగుతుంది. అది సంఘాల పరంగా, వివిధ రాష్ట్రాల పరంగా. ఇప్పుడు సంఘాల పరంగా ఉన్న సభ్యులతోటి పెట్టుకుంటున్నారు, లేదా వేరే వాట్సాప్ గ్రూప్లో పెట్టుకుంటున్నారు. రేపు జేఏసీ ద్వారా సంఘాలు కలుస్తున్నాయి కాబట్టి అన్ని సంఘాలు అందరికీ కలిసి సమిష్టిగా మ్యాచెస్ పెట్టుకోవచ్చు. నెట్వర్క్ పెరుగుతుంది, ప్లస్ సమస్యలు రావు. సంఘంలో ఉన్న సభ్యుడు చాలా మటుకు తప్పు చేయరు. ఇప్పుడు జేఏసీ ద్వారా అన్ని సంఘాలు కలుస్తున్నాం కాబట్టి ఆ కలిసిన సంఘాల సభ్యులు తప్పు చేయరు. ఎందుకు, బయటికి తప్పు చేస్తే కంప్లైంట్ చేస్తారు కదా, సో తప్పు చేయరు వాళ్ళు. అదే సంఘం జేఏసీ లేకపోతే పక్క సంఘం ఉన్న వాళ్ళు మోసం చేస్తున్నారు కొంతమంది, దీన్ని అరికడతాం. సో ఈ విధంగా డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. అండ్ జేఏసీలో మద్దతు ప్రకటిస్తూ ముందుకు వస్తున్న మధ్యవర్తులందరికీ ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది విత్ ఐడి నెంబర్. సో ఇంకోటి, సమాజంలో మంచి గుర్తింపు. జేఏసీలో మధ్యవర్తులకు సభ్యత్వం ఎందుకు, ఆల్రెడీ వాళ్ళు వివిధ సంఘాల్లో ఉన్నప్పుడు సంఘాల ద్వారా వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇస్తున్నాం కదా అన్న ఈ ప్రశ్నకి నా సమాధానం, జేఏసీ అన్నది భారతదేశ స్థాయిలో నిర్మాణం కాబోతున్న పెద్ద సంస్థ. దీంట్లో జేఏసీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అన్నది ఒక అకౌంటబిలిటీ కోసం మనము జేఏసీలో సభ్యత్వం పెట్టడం జరిగింది. ఆ సభ్యత్వం ద్వారా మధ్యవర్తులకు ఐడి కార్డ్ అండ్ ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐడి కార్డ్ అనేది వాళ్ళ గుర్తింపు. సో ఇందులో గమనించాల్సిన విషయం ఏమనగా, ముఖ్యంగా సంఘాలు, ఏదైతే సంఘాలు మద్దతు ఇచ్చి ముందుకు రాబోతున్నాయో, ఆల్రెడీ మద్దతు ఇచ్చిన సంఘాలు ఏమవుతున్నాయో, ఈ జేఏసీకి సంబంధించిన సభ్యత్వం అన్నది మీ బాధ్యతే ఉంటుంది. మీ సంఘం సభ్యులతోటి మీరే సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఐడి కార్డ్స్ కూడా మీరే ఇవ్వడం జరుగుతుంది. అలా కలెక్ట్ చేసిన సోకాల్డ్ అమౌంట్, ఫీజు అయితే ఉంటుందో స్టేట్ బాడీకి పంపించడమా, టోటల్ అమౌంట్, లేదంటే 50% లోకల్ బాడీ అసోసియేషన్లో పెట్టుకొని బ్యాలెన్స్ అమౌంట్ పంపించడమా, సో వాట్ ఎవర్ అన్నది, అమౌంట్ ఏం చేద్దామన్నది రేపు జేఏసీ నిర్మాణం అయినాక అందరం కలిసి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే మద్దతు ఇచ్చే సంఘాలకి ఎక్కడ వాల్యూ తగ్గదు.
వాళ్ళు సంఘం అధ్యక్షుడిగా, అలాగే అందులో ఏ పోస్ట్ ఉండబోతుంది చెప్తాను వీడియో డౌన్ ద లైన్. సో వాళ్ళే బాధ్యత వహిస్తారు కాబట్టి ఐడి కార్డ్స్ కూడా వాళ్ళే ఇస్తారు. సో ఇన్ కేస్ ఆ సంఘం సభ్యుడు పలానా సంఘం సభ్యుడు డైరెక్ట్ వచ్చి జేఏసీ జాయిన్ అయితే జేఏసీ తీసుకుంటుంది, కానీ మళ్ళీ అదే సంఘం ఆ సభ్యునికి సంబంధించిన ఐడి కార్డు అదే సంఘానికి మళ్ళీ రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనీ విషయంలో, ఫీజు విషయంలో మనం ఒక నిర్ణయం తీసుకుంటాం కాబట్టి ఆ నిర్ణయానికి జేఏసీ అనేది కట్టుబడి ఉంటుంది. దీంట్లో క్లారిటీగా ఉంది, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. సో వర్క్ లోడ్ షేర్ చేసుకుంటుంది జేఏసీ సింపుల్గా. సో మీ సభ్యులకు మీరే సభ్యత్వం చేపించాల్సి ఉంటుంది. అమౌంట్ మీ దగ్గర పెట్టుకుంటారా జేఏసీకి ఇస్తారన్నది అది మనందరం కలిసి నిర్ణయించడం జరుగుతుంది రేపు భవిష్యత్తులో. కాకపోతే ఒక కండిషన్ ఏం పెట్టామంటే సభ్యుడికి జేఏసీ డైరెక్ట్ తీసుకోదు, ఎవరిని సంఘంలో ఉండి తీరాలి. కంపల్సరీ ఏదో ఒక సంఘంలో ఉంటేనే, ఆ గుర్తింపు ఉంటేనే జేఏసీలో మెంబర్షిప్ తీసుకుంటుంది. ఇంకో విషయం ఏంటి, ఆ సభ్యుడికి డైరెక్ట్ ఏ సమస్యలు జేఏసీ పరిష్కరించదు. సంఘం ద్వారానే జేఏసీ సమస్య పరిష్కరిస్తుంది. ఇది ఒకటి మాత్రం మేము కండిషన్ పెట్టాం. ఎందుకంటే సంఘాలకి వాల్యూ ఉండాలి కాబట్టి సంఘం ద్వారానే ఇది రావాలి అన్నట్టు అలా పెట్టడం జరిగింది. సో అప్పుడు నెక్స్ట్ ఏంటంటే అప్పుడు అనుకోవచ్చు మన మధ్యవర్తి డైరెక్ట్ జేఏసీని ఎందుకు రావాలి, నాకేంటి బెనిఫిట్ అని. ఎస్. సో మధ్యవర్తికి కానీ సంఘాలకు కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి రేపు జేఏసీ ద్వారా అంటే, సో మొదటిగా చూసుకుంటే మధ్యవర్తులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి అనగా, మొదటిగా నెట్వర్క్ పెరుగుతుంది వివిధ సంఘాల సభ్యులతో. సో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడంలో చాలా సులభం అవుతుంది, ఇదైతే కన్ఫామ్. అలాగే ఐడి కార్డు తోటి ఒక గుర్తింపు విలువ ఉంటుంది మీకు. ఐడి కార్డులో జేఏసీ సభ్యత్వము, జేఏసీలో ఉన్న రోల్ ఉంటుంది, అలాగే మీరు ఏ సంఘంలో ఉన్నారో ఉంటుంది. అంటే డబల్ ఉంటాయి, జేఏసీ సంస్థ ఉంటుంది, మీ సంఘం సంస్థ పేరు ఉంటుంది. డబల్ ఇంపాక్ట్లా చాలా విలువ ఉంటుంది మీకు రేపు కార్డ్ అన్నది. అండ్ ఆబ్వియస్లీ డెఫినెట్గా సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. అండ్ తప్పకుండా ఈ జేఏసీలో సభ్యత్వం ద్వారా ఆర్థికంగా ఎదుగుతారు. అండ్ ఇంకొకటి, తప్పకుండా అట్ ఎనీ కాస్ట్ క్రమశిక్షణ తప్పదు. వీళ్ళ సభ్యత్వం తీసుకున్నవారు, ఎందుకంటే దానికి కొన్ని రూల్స్ బైలాస్ ఉంటాయి కాబట్టి క్రమశిక్షణతో ఉంటారు, డిసిప్లిన్ తోటి ఉంటారు. సో నెక్స్ట్ హెల్త్ విషయం వచ్చేసరికి ఫ్రీ ఐ టెస్టింగ్ అండ్ అవసరమైతే సర్జరీ చేయించడం జరుగుతుంది మన మధ్యవర్తులకి. హెల్త్ విషయానికి సంబంధించి కళ్ళకి సంబంధించి ముఖ్యంగా వాళ్ళకి ఫ్రీ ఐ టెస్టింగ్ ఉంటుంది, క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే వాళ్ళకి సర్జరీ కూడా చేయించడం జరుగుతుంది ఉచితంగా. అలాగే కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ అందుబాటులో తీసుకొస్తుంది. సో ఇలాంటివి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది మధ్యవర్తులకి. సో ఎటు చూసిన ప్రయోజనాలే ఉంటాయి. నేను సంఘంలో సభ్యత్వం తీసుకున్నాక జేఏసీకి ఎందుకు కట్టాలంటే అది వేరు ఇది వేరు సంస్థ, కానీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే అందరం కలిసే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సంఘంలో ఎవరైనా చనిపోతే ఆ సంఘం పరంగా 20,000, 30,000, 40,000 మ్యాక్సిమం 50,000 వరకు మనం ఇవ్వగలుగుతున్నాం. అంటే ఆ సంఘం వరకే అమౌంట్ కలెక్ట్ చేసుకోండి. అదే రేపు భవిష్యత్తులో ఎవరైనా పొరపాటు అనుకోకుండా చనిపోతే ఇన్ని సంఘాల కలయిక ఉంటుంది కదా, జస్ట్ ఊహించండి ఎంత అమౌంట్ కలెక్షన్ అవుతుంది. సింపుల్గా ఒక 20 అసోసియేషన్స్ అనుకుందాం మనం. గెస్ చేయండి మీరు ఎంత అమౌంట్ కలెక్ట్ అవుతుంది అన్నది. అంటే ఒక సంఘం 20,000 కలెక్ట్ చేసుకుంటే 10 సంఘాలకి 2 lakhs, 20 అసోసియేషన్స్కి 4 lakhs. 4 lakhs అమౌంట్ కనిపించిన అమౌంట్ కలెక్ట్ అవుతుంది. అలాంటి అమౌంట్ చనిపోయిన కుటుంబానికి మనం వెళ్ళి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చినట్టుగా మనం వెళ్ళి ఒక విరాళం లెక్క వాళ్ళకి ఇస్తూ మనోధైర్యం చెప్పచ్చు మేమున్నామని. ఇది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గమనించండి మధ్యవర్తులారా. నెక్స్ట్, సంఘాలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అన్న ప్రశ్నకి సంఘాల పరంగా ఇప్పుడు ఎలా ఉందంటే, కొన్ని సంఘాలు ఉన్నాయి స్నేహంతో
స్నేహభావంతో ఉన్నారు, కొనసాగుతున్నారు. వార్షికోత్సవాలు అయితే పిలవడం రావడం కానీ జరుగుతుంది, అంతే బాగానే ఉంది. కాకపోతే ఈ జేఏసీ ద్వారా రేపు సత్సంబంధాలు అనేది చాలా బలంగా ఏర్పడతాయి. సంఘాలే కాకుండా రాష్ట్రాలను కూడా కలుపుతుంది కాబట్టి రాష్ట్రాల పరంగా కూడా ఒక కలిక ఏర్పడుతుంది కాబట్టి ఇది అడ్వాంటేజ్ ఉంటుంది సంఘాలకి. తర్వాత జేఏసీలో పెట్టిన బైలాస్ ప్రకారం సంఘాలన్నీ ఐక్యతగా ఉంటే అందులో ఉన్న మధ్యవర్తులు కూడా క్రమశిక్షణతో ఉంటారు, తప్పులు చేయరు, సమస్యలు రావు. అండ్ ముఖ్యంగా సంఘంలో అంతర్గత సమస్యలు ఏమైనా వస్తే, ఏమైనా సమస్య తలెత్తితే అది జేఏసీ దృష్టికి తీసుకొస్తే జేఏసీలో ఉన్న పెద్ద మనుషులు కూర్చొని, కమిటీ మెంబర్స్ అందరు కూర్చొని సామరస్యంగా దాన్ని పరిష్కరిస్తుంది. అంటే అర్థం ఏమనగా అందరు చూస్తున్నాం గత 5 years నుంచి సంఘం ఫామ్ అవుతుంది, 1 or 2 years స్ప్లిట్ అయిపోతుంది. సరే, కారణాలు ఏమైనా అనేకం ఉండొచ్చు. ఎందుకు అవుతుందంటే మధ్యలో ఒక పెద్ద మనిషి ఎవరు లేరు. సంఘం ఇలా అవుతుంది. ఇలా కాకుండా ఇలా కలపడానికి ఏ ఫోర్స్ లేదు, ఏ సిస్టమ్ లేదు. జేఏసీ ఉంటుంది, తప్పకుండా కలుపుతుంది. అంటే కొత్త సంఘాలు ఫామ్ కాకుండా డెఫినెట్గా దాన్ని అరికడుతుంది, సామరస్యంగా, ఫ్రెండ్లీగా. దీని మీద కూడా బైలాస్లో కొన్ని రూల్స్ పెడుతుంటాం. ఇది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ సంఘాలకి, రేపు జేఏసీలో పనిచేయబోయే సంఘాలకి. ఇది గమనించండి. నెక్స్ట్, అఫ్కోర్స్ అన్ని సంఘాలు సమస్యలు ఏమో ఇండివిజువల్ పరిష్కరిస్తున్నారు, డబ్బులు విషయంలో వాళ్ళకి ఇప్పిస్తున్న అంతా బాగా జరుగుతుంది. సో ఎక్కడైనా ఏమైనా సమస్యలు సంఘం ద్వారా కాని పక్షంలో జేఏసీ ద్వారా హెల్ప్ తీసుకోవచ్చు. ఇప్పుడు జేఏసీలో మల్టిపుల్ అసోసియేషన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు జేఏసీ అసిస్టెంట్ తీసుకోవచ్చు. సో ఇలా సంఘాలకి ఎన్నో విధాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మనమందరం కలిసి ఒక సమిష్టిగా ఉంటే సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది, ఒక ఉనికిని చాటొచ్చు మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకి. ఇంతకు మించిన బెనిఫిట్ ఇంకా ఏముంటుంది అని ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. సో ఇవన్నీ కూడా వాటెవర్ నేను ఇంతవరకు చెప్పాను, ఆ ఎజెండా కానీ, లక్ష్యం కానీ, సంకల్పం అని అయితే చెప్పాను నేను. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయంటే మనమందరం సమిష్టిగా ఉంటేనే, ఐకమత్యమైన మహాబలం అని నమ్మి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. సో విజువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బికాస్ అన్ని సంఘాలు ఎన్నో అవమానాలకు గురయ్యారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో ఇప్పుడు సమయం వచ్చింది అనుకుంటున్నాను. విల్ షో టు ద సొసైటీ మనం ఏంటి అనేది చూపిద్దాం. మనం అఫ్కోర్స్ శాంతియుతంగానే, నో వైలెన్స్. ఇక్కడ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా అందుబాటులో ఉంటుంది అంటే, కొంతమంది మధ్యవర్తులు ఉన్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, బయోటస్ మార్ఫింగ్ చేయడం, ఫోటో ఒకటి బయట ఒకటి పెట్టడం, ఇలా పెళ్లి చూపుల దగ్గర పోయినప్పుడు అమ్మాయి మారిపోద్ది లేదా అబ్బాయి మారిపోతాడు. ఇట్లా చాలా ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ మార్చేయడం, ఇలా కొంతమంది ఇమీడియట్గా చేస్తుంటారు. అఫ్కోర్స్ ఈ జేఏసీ ద్వారా అది నాకు తెలిసి అలాంటి సమస్యలు రావు. బట్ ఈవెన్ దెన్ బయట ఎక్కడైనా ఏ సంఘంలో లేని వ్యక్తులతోటి కస్టమర్ మోసపోయినట్టయితే ఇలాంటి విషయంలో తప్పకుండా ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో జేఏసీ అన్నది వాళ్ళకి కస్టమర్స్కి సహాయపడుతుంది. ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ జేఏసీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే, కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రశ్నకి మనము ఇందాక ఎజెండాలో ఒక కీ పాయింట్ అనుకున్నాము. ఏమని? మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ గుర్తించబడాలి, మధ్యవర్తి అన్నవారు గౌరవించబడాలి. అంటే ఏం చేస్తే, ఎలా చేస్తే ఆ గుర్తింపు వస్తుంది, గౌరవించబడతాం అంటే నా ఆలోచన, నా సూచన ఏం చేస్తే బాగుంటుందంటే, సామాజిక సేవా కార్యక్రమంలో మనం పాలుపంచుకోవడం అందరం కలిసి. అలాగే ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి రాష్ట్రాల పరంగా, అన్ని కుల సంఘాలతో మనం అనుసంధానం చేసుకోవడం. ఆ కుల సంఘాలే కాకుండా సమాజంలో, సొసైటీలో వివిధ అంశాల మీద జేఏసీలు ఉన్నాయి, వారందరితోటి మనం సంప్రదించి వారితో అనుసంధానంగా మనం ప్రయాణం చేయడం. అలాగే మీడియా డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం, అట్లీస్ట్ 6 months ఒకసారి, 3 months ఒకసారి వివిధ టీవీ ఛానల్స్లో మనం కూర్చొని మన గురించి వివరించడం సమాజానికి. సో ఇలా కూడా మనం చేయొచ్చు. దీని ద్వారా ఒక అవేర్నెస్ వస్తుంది పబ్లిక్లో,
అండ్ మన గురించి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లైక్ ఇది మా ఆల్ ఇండియా జేఏసీ, ఇన్ని సంఘాలు ఉన్నాం, ఇన్ని వేల మంది ఉన్నాం అని చెప్పేసి ఒక కుల సంఘం దగ్గర పోయినా, ఒక కుల సంఘాల దగ్గర పోయినా, లేదా జేఏసీ దగ్గర పోయినా కూడా మన విషయం చెప్పచ్చు, వివరించవచ్చు. వాళ్ళతో మేము అనుసంధానం చేసుకుంటున్నాము. సో ఆల్ దీస్ థింగ్స్ కరెక్ట్గా తీసుకుంటే మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకు సంబంధించి సొసైటీలో ఒక అవేర్నెస్ తీసుకురావచ్చు. కుల సంఘాలను కలుస్తామంటున్నాం, వివిధ జేఏసీని కలుస్తామంటున్నాం, వాటితో అనుసంధానం అవుతామంటున్నాం. దీనివల్ల ఏంటి అవేర్నెస్ వస్తున్నట్టే కదా సొసైటీలో. ఇప్పుడు మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఇన్ని వేల మంది, ఇన్ని సంఘాలు అంటున్నాం. మనమందరం పోయి మిగతా సంఘాలతో కలిసినట్టయితే మన గురించి వాళ్ళకి తెలియపరిచినట్టే కదా, వాళ్ళు వాళ్ళ సభ్యులకు తెలియపరుస్తారు కదా. ఒక కుల సంఘం అంటే ఎంతగానో 10,000 మంది ఉంటారు. ఒక కుల సంఘాన్ని మనం కలిస్తే 10,000 మందికి మనం ఏంటో తెలిసినట్టే అవుతుంది. నాకు తెలిసి ఏ కుల సంఘం మనకి రిజెక్ట్ చేయరు. వారు ఆలింగనం చేసుకొని మరి మనతో కోఆపరేట్ చేస్తూ కలుపుకుంటారు. ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు చేస్తున్నాం, మనల్ని ఎవ్వరూ కాదన్నారు. ఇది చాలా అడ్వాంటేజ్ ఉండబోతుంది రేపు జేఏసీ. అలాగే అవేర్నెస్ తీసుకొస్తాం. దీంతోపాటు మీడియా డిబేట్స్, ఎలక్ట్రానిక్ మీడియాలో డిఫరెంట్ ఛానల్స్లో కూర్చొని డిబేట్ చేద్దాం. మన సమస్యలు వివరిద్దాం, కస్టమర్కి కూడా సందేశం ఇద్దాం. ఇప్పుడు అందరికీ తెలుసు పెళ్ళిళ్ళు చేయడం ఎంత సమస్యలు ఎదురవుతున్నాయి మనకి. డిబేట్ చేయాలి. డిబేట్ చేయడం వల్ల కూడా లక్షలు చూస్తారు. సో అక్కడ అవేర్నెస్ తీసుకురావచ్చు, మన ఉనికిని చాటవచ్చు. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళ్ళగలిగితే డెఫినెట్గా మన ఉనికిని మనం చాటవచ్చును సమాజంలో. ఇది నా ఆలోచన. ఇంకా ఎన్నో రకాలుగా చేయొచ్చు. సో ఒక్కొక్కరి చేసుకుంటూ వెళ్తా ఏ ఆలోచన వస్తే ఇంకా మీకు కూడా ఇలాంటి ఆలోచన ఇంకా ఎన్నో ఉండొచ్చు. సో కలిసినప్పుడు అన్ని చర్చ చేయొచ్చు మనం. అంటే ఇదే ఏమంటున్నాను, పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నాను. సో కొన్ని ఫీవర్ శాంపులే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఆలోచన చేయండి మీరు. 100% ఇది సాధ్యమవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే నెక్స్ట్ 6 monthsలో మన ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి అనగా, డిసెంబర్ ఈ మంత్లో 2024 చివరి వారంలో ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ అండ్ అసోసియేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ. తర్వాత ఏదైతే మద్దతు ప్రకటిస్తూ ముందుకు వస్తాయో సంఘాలు, వాళ్ళని బేస్ చేసుకొని హెడ్ కమిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటూ నియామకం చేయడం జరుగుతుంది. అంటే టెంపరీ కమిటీ అనేది ఒకటి ఏర్పరుస్తాం. అందులో ప్రతి సంఘం అధ్యక్షుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కింద పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 3 months వ్యవధిలో అంటే మార్చ్ ఎండింగ్ వరకు కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 monthsలో సంఘాల పరంగా ఎలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు పాలు పంచుకున్నారు జేఏసీ పరంగా అన్నది అన్ని పరిగణలోకి తీసుకొని అలాంటి సభ్యులకు సీనియారిటీని చూసి ఒక కమిటీ మెంబర్స్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ ప్రక్రియలోనే ఎలక్షన్స్ ఉంటాయి. సో ఫార్మల్గా ఎలక్షన్స్ అయితే కాల్ అప్ చేస్తాము. సో ఆ పోస్టులు అన్నది అంటే ఎలాంటి పదవులు ఉంటాయన్నది అంత మళ్ళీ అన్ని సంఘాలు కలిసి కూర్చొని డిసైడ్ చేస్తాము అందరం కలిసి. సో ఎలక్షన్స్ ఉంటాయి. సో ఎవరన్నా నాకు తెలిసి యునానిమస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా సేవ చేసే వాళ్ళు తప్పుకుంటారు కాబట్టి ఆయన ఒక పోస్ట్కి ఒకరు ఇద్దరు వచ్చినట్టయితే డెఫినెట్గా ఎలక్షన్స్ ఉంటాయి. అది కూడా ఫ్రెండ్లీ ఎలక్షన్స్ ఉంటాయి, డెఫినెట్గా ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఏప్రిల్ 1st వీక్లో పెద్ద భారీ బహిరంగ సభ ఉండబోతుంది అన్ని సంఘాల సభ్యుల కలయికతో. అది హైదరాబాద్ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో లైక్ విజయవాడ, వైజాగ్, రాజమండ్రి లేదా తిరుపతి, ఇలా నేను అనుకుంటున్నాను. బట్ మన సభ్యులు ఏం చెప్తారో తర్వాత దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో జేఏసీకి ఒక సిగ్నేచర్గా ఒక సావరిన్ బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సావరిన్ అంటే మన జేఏసీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 అసోసియేషన్స్ ఉన్నాయనుకోండి. ఆ 20 అసోసియేషన్స్ ఉన్న సభ్యులు ఎవరైతే ఉంటారో
వాళ్ళ డేటాబేస్ కరెక్ట్గా తీసుకొని ఒక బుక్లో మనం పొందపరిచి రిలీజ్ చేస్తాం. దట్ ఇస్ కాల్డ్ సావరిన్ బుక్ అనమాట. అంటే మ్యాగజైన్లా ఉంటుంది. సో జేఏసీలో మనకి సావరిన్ బుక్ అన్నది సిగ్నేచర్లో ఉండబోతుంది. నెక్స్ట్ మన జేఏసీలో డెఫినెట్గా వార్షికోత్సవాలు ఉంటాయి. ఆ వార్షికోత్సవంలో ఆ సంవత్సరంలో కానీ లేదంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మ్యాథ్స్ బ్యూరో వ్యవస్థకి చిత్తశుద్ధిగా సేవ చేసిన సీనియర్స్ వ్యక్తులు అయితే ఉంటారో వాళ్ళని గుర్తించి వారికి సన్మానిస్తూ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో నేను అనుకుంటున్నాను అవార్డు పేరు వచ్చేసి AIMBAJAC, అంటే ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ అండ్ అసోసియేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అమ్మ అవార్డ్స్ అన్నట్టుగా నేను టైటిల్ అనుకుంటున్నాను. బికాస్ అమ్మని మించిన పదం ఏది ఉండదు కాబట్టి మనం కూడా అమ్మ లాంటి పని చేస్తున్నాం, పెళ్లి చేసి. కాబట్టి అవార్డుకి అమ్మ నామకరణం చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అమ్మ అవార్డ్స్ అన్నది దాన్ని నామకరణం చేస్తూ జేఏసీ ద్వారా ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో మేబీ అది ఉగాదికి ఉండొచ్చు, సంథింగ్ లైక్. సో అది కూడా మనం అందరం కలిసి డిసైడ్ చేస్తాం. ఆ టైంలో ఉత్తమ సేవలు అందించిన వారికి మనము బహుమానం ఇవ్వడం జరుగుతుంది. అండ్ మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్న వాళ్ళకే కాకుండా సామాజిక సేవ చేసే సోషల్ యాక్టివిటీస్ వాళ్ళకి కూడా మనం గుర్తించి ఒక 5 to 10 మెంబర్స్కి మనము వాళ్ళని పిలుచుకొని సత్కారం చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమం చేస్తామండి. సో ఫైనల్గా మనము త్వరలో నిర్మాణం చేయబోయే ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ అండ్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీకి ఒక ఆశయం ఉంది, సంకల్పం ఉంది, ఒక వ్యూహం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక కార్యాచరణ ఉంది, అండ్ అన్నిటి మించి పర్ఫెక్ట్గా గమ్యం ఉంది. సో ఫైనల్గా సింపుల్గా షార్ట్గా చెప్పాలంటే స్థాపించబోయే ఈ ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ అండ్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీకి ఒక ఆశయం ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక వ్యూహం ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక కార్యాచరణ ఉంది, అండ్ గమ్యం ఉంది, అండ్ అన్నిటికీ మించి బలమైన దృఢమైన సంకల్పం ఉంది. కాబట్టి ఈ జేఏసీలో ఎలాంటి వారు ఉండబోతున్నారు అనగా క్రమశిక్షణతో నైతిక విలువలు పాటిస్తూ మాట మర్యాద ఉన్నవారు, ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ చేయి కలిపి ఐక్యత పాటించేవారు, ఐకమత్యమే మహాబలం అంటూ, యూనిటీ స్ట్రెంగ్త్ అంటూ కులాలకి మతాలకి రాష్ట్రాలకి అతీతంగా మనమంతా ఒకటే కులం ఒకటే మతం అంటూ చాటుతూ సమాజంలో మన ఉనికిని చాటేవారు మాత్రమే ఇందులో ఉంటారు. అది సింపుల్గా చెప్పాలంటే మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉంటూ ఈ వృత్తిని దైవంగా భావించే ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. సో కురుక్షేత్రాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే కౌరవులు పాండవులు ఉంటారు. పాండవుల సైన్యమే మనది. పాండవుల సైన్యంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారో మనం స్థాపించబోయే ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరోస్ జేఏసీలో అలాంటి వ్యక్తులు మాత్రమే ఉంటారు. సో దానికి మించి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సంఘం లీడర్స్లా ఉంటారు. ఇక్కడ ఏ ఒక్కరు లీడర్ కాదు, ప్రతి ఒక్క లీడర్గా ఉండబోతున్నారు. అంటే అలాంటి బాధ్యత వహించబోతున్నారు. సో ఫ్యూ పాయింట్స్ నేను షేర్ చేసుకుంటాను. అసలు లీడర్ అంటే ఏమిటి, అసలు లీడర్ ఎలా అవుతారు, చిన్న పాయింట్స్ నాకు వచ్చింది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ మనం ఏదో సంఘం పెట్టేసి లేదంటే ఏదో జేఏసీ పెట్టేసి మనం లీడర్ అనుకుంటే అయిపోతామా? అలా కాదు. మనం చేసే పని వల్లనే, ఆ పని వల్ల 10 మందికి మంచి జరిగితేనే నీకు గుర్తింపు వస్తుంది, నువ్వు ఎవరైనా లీడర్ అవుతారు, నాయకుడు అవుతారు. సో కొన్ని విషయాలు నా అభిప్రాయం ప్రకారం లీడర్ ఎప్పుడు అవుతారంటే క్రమశిక్షణతో ఉన్నవారు, తప్పు చేసేవారిని సరిచేయడం, ఇది నువ్వు చేసింది తప్పు అని అర్థమయ్యేటట్టు చెప్పి అది సరిచేయడం, సరి చేసే విధంగా ఉండడం, అది లీడర్కి ఉండాల్సిన మొదటి లక్షణం.
అండ్ ఒక లీడర్ అన్నవాడికి ఒక ఆశయం, ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యం, గమ్యం ఉండాలి. అండ్ ఎన్ని అవరోధాలు వచ్చినా తన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళేవాడు. అవసరం బట్టి శాంతి, రౌద్రం ప్రదర్శించేవాడు. అండ్ తను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నవాడు. అందరిలో ఒక్కడిగా ఉన్నవారు. తను చేసే పనిలో 10 మందికి మంచి జరగాలని మంచి ఆలోచన ఉన్నవారు. నేనే గొప్ప, నాకు అన్నీ తెలుసు, నువ్వెంత అన్న అహంకారం లేనివారు. ఎందుకంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో అలా అహంకారం లేనో డెఫినెట్గా లీడర్ నా దృష్టిలో అయితే. ఎప్పుడు కూడా అతను చెడు చేసినా కూడా అతను మంచి కోరుకునేవాడు. పక్కవారికి కష్టం వస్తే తనకు వచ్చినట్టుగా భావించేవాడు. బాధలో కష్టాల్లో ఉన్నవారికి మనోధైర్యం ఇచ్చేవాడు. నీకేమి కష్టం వచ్చినా నేను ఉన్నాను అని వెన్ను తట్టి భరోసా ఇచ్చేవాడు లీడర్కు ఉండాల్సిన ఫ్యూ క్వాలిటీస్ అని అనుకుంటున్నాను. సో రేపు జేఏసీలో ఇలాంటి సభ్యులు మనకి ఉంటారు, అలాంటి వాళ్ళతో మేము ట్రావెల్ చేయబోతున్నాం. సో ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ ఒక క్రమశిక్షణ అంటే ఏంటో కూడా ఉంటుంది దీనివల్ల. సో ఫైనల్గా మనం స్థాపించబోయే త్వరలో ఢిల్లీ లెవెల్లో నిర్మాణం కాబోయే ఆల్ ఇండియా జేఏసీ పర్ఫెక్ట్ ఒక లాంగ్ విజన్ ఉంది. ఎవరికైనా సరే జీవితంలో సాధించాలి అంటే లక్ష్యంతో పాటు ఒక విజన్ ఉండాలి, డ్యూరేషన్ పెట్టుకోవాలన్నమాట. అది షార్ట్ గోల్సా లాంగ్ గోల్సా, షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అన్నట్టు. డెఫినెట్గా మనం స్థాపించబోయే జేఏసీ ఒక లాంగ్ విజన్ అన్నది మనం ఏర్పరచుకున్నాం. సో డెఫినెట్గా ఒక లీడర్ అన్నవాడికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేదానికి నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ అలా ఆలోచించే వాళ్ళకి చాలామందికి తెలుసు అనుకుంటున్నాను, ఆయన కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లీడర్ అన్నవారు గతాన్ని వదిలేయాలి. ఎవరితో ఏమైనా విభేదాలు ఉంటే అవి మనం ఓల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయే తత్వం ఉండాలి. అండ్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఇట్స్ లైక్ ఎ జర్నీ. నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఎప్పుడు లీడర్ అన్నవాడికి ఉండకూడదు. అండ్ మనసులో ఏమైతే ఉంటుందో అది బయటికి చెప్పాలి, షేర్ చేసుకోవాలి. ఏదైనా నచ్చని విషయం జరిగితే ఓపెన్గా మాట్లాడి శాంతియుతంగా దాన్ని పరిష్కరించుకోవాలి. మనసులో పెట్టుకొని బాధపడకూడదు. అండ్ ముఖ్యంగా ఈగో వదిలేయాలి. ఈగో, నేనే గొప్ప, నాకు అన్నీ తెలుసు అన్న అహం ఉండకూడదు. అండ్ ఏదైనా బాధ్యత ఉంటే, ఏదైనా రూల్ ఉంటే ఆ డ్యూటీస్ అనేది సక్రమంగా నిర్వహించాలి. తప్పును కూడా శాంతంగా చెప్పే విధంగా ఉండాలి. ఎవరైనా బాధలో ఉంటే నేనున్నాను అని ఓదార్పు ఇస్తూ మనోధైర్యం ఇవ్వాలి. అన్ని సందర్భాలని స్వీకరించే విధంగా ఉండాలి. అండ్ ఇంపార్టెంట్ థింగ్, ఎంత కఠినమైన నిర్ణయాలైనా తీసుకునే ధైర్యం, గట్స్ ఉండాలి. అండ్ ఒక లీడర్ అనేవాడు 10 మందికి దిక్సూచిలా ఉండాలి, మార్గదర్శకుడులా ఉండాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. అండ్ సమస్యలపైన కాంప్రమైజ్ కాకూడదు. తన అనుచరుల కంటే ఒక అడుగు ముందు ఉండాలి. అంటే ఆలోచన విధానం, ఒకటి ఇలా ఆలోచిస్తే అంతకు మించి ఆలోచించే విధంగా ఉండాలి. సో సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఎల్లప్పుడూ ఎంతో కొంత ఇస్తూనే ఉండాలి. అంటే సమాజానికి మనం ఏమి ఇచ్చామో అన్న ఆలోచన మనం ఉండాలి. రేపు జేఏసీ మనం అందరి లీడర్స్ పని చేయబోతున్న వాళ్ళు జేఏసీ ఎంతో ఇస్తారు డెఫినెట్గా. జేఏసీకి మనం ఏం చేస్తున్నాం, ఏమి చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎప్పుడు మైండ్లో ఉండాలి. వాళ్ళు 100% జేఏసీ లీడర్గా ఉంటారు. లీడర్ అనేవాడు తన స్వార్థం కోసం కాకుండా ఇతరుల మంచి కోసం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం మంచి చేస్తే ఏదో రకంగా మంచి తిరిగి వస్తుంది కాబట్టి. లీడర్ అన్నవాడు బెదిరింపులకు పాల్పడకూడదు.
అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడకూడదు, అంటే బూతు మాటలు. అది లీడర్ లక్షణాలే కావు. అండ్ ఎవరైనా అర్థం పర్థం లేని విమర్శలు కానీ సబ్జెక్ట్ లేకుండా ప్రశ్నిస్తారు, వాళ్ళకి ధీటైన సమాధానం ఇచ్చే విధంగా లీడర్ ఉండాలి. ధీటుగా, ఘాటుగా. అండ్ అన్నిటికంటే మించి మానవత్వం కలిగి ఉండాలి ఒక లీడర్కి. సో ఇవన్నీ నేను మెల్లిగా చెప్తున్నా, అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈ సబ్జెక్టు. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే జేఏసీలో రేపు ఉండబోతున్నారు. అండ్ ఫైనల్గా క్రమశిక్షణతో ఉన్నవారు, తప్పు చేసేవారిని నువ్వు తప్పు చేసావు అని చెప్పి అర్థమయ్యేలా చెప్పి సరి చేసేవారు, ఒక ఆశయం, ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యం, ఒక గమ్యం ఉన్నవారు, ఎన్ని అవరోధాలు వచ్చినా తన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళేవారు, అవసరం బట్టి శాంతియుతం రౌద్రం ప్రదర్శించేవారు, అండ్ ఎప్పుడు ఎల్లప్పుడూ తన నమ్మకాన్ని సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నవారు, అండ్ అందరిలో ఒక్కడిగా ఉన్నవారు, తను చేసే పనిలో 10 మందికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారు. నేనే గొప్ప, నాకు అన్నీ తెలుసు, నేనే రాజు, నేను మంత్రి అని కొంతమంది ఉంటారు. అలాంటి ఆలోచన, అహంకారం లేనివారు, పక్కవాడికి కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టుగా భావించేవారు. అండ్ నీకేం కష్టం వచ్చినా, ఏ విధమైన కష్టం వచ్చినా నేను ఉన్నాను అని వెన్ను తట్టి భరోసా ఇచ్చేవారు. సో ఇలాంటి వారు, ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఆల్ ఇండియా ఎంబీజేఎస్లో ఉంటారు, ఉండబోతున్నారు డెఫినెట్గా. అందుకే నాకు నమ్మకం ఉంది. పాండవుల సైన్యం అని చెప్పాను, చాలా సిస్టమేటిక్గా పద్ధతిగా ఉండబోతున్నాం. అండ్ ఈ జేఏసీకి ఎవరైనా సరే జీవితంలో, ఎవరైనా సరే వ్యక్తిగతంగా తీసుకుంటే జీవితంలో ఎదగాలంటే ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ కూడా షార్ట్ టర్మ్ గోల్స్లో ఉండొద్దు, లాంగ్ విజన్లో గోల్స్ పెట్టుకోవాలి మనం. సేమ్ టు సేమ్ ఆల్ ఇండియా ఎంబీజేఏసీ కూడా ఒక లాంగ్ విజన్ అనేది ఉంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా తగ్గేదే లేదనుకుంటూ ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది తప్ప ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదు. అండ్ అందరికీ తెలిసిందే, చరిత్ర చెప్తుంది, ఎంత మంచి పని చేసినా, ఎంతమందికి ఆ పని ద్వారా మేలు జరిగినా విమర్శకులు ఉంటారు, విమర్శలు చేసేవారు ఉంటూనే ఉంటారు. కాబట్టి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం, అండ్ మన పని ద్వారానే వారికి సమాధానం చెప్పడం. సో రేపు ఫ్యూచర్లో జరుగుతుంది. సో ఫైనల్గా జేఏసీ గురించి ఎజెండా, దాని మోటో, దాని లక్ష్యం ఏంటి అన్నది, సంకల్పం ఏంటి అన్నది నేను క్లుప్తంగా చెప్పాను. నీట్గా, క్లియర్గా, కొంచెం లెంగ్తీ అయినా కూడా అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. సభ్యత్వం ఎందుకు అని కూడా చెప్పడం జరిగింది. సంఘాల అధ్యక్షులకి ఎలాంటి విలువ ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో సంఘాల బెనిఫిట్స్ ఏంటి, సంఘాలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, సభ్యుడికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి, ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ కొన్ని విషయాలు మనం గుర్తింపబడాలి, గౌరవించబడాలి అంటే ఏం చేస్తే, ఎలాంటి పనులు చేస్తే మనకు గుర్తింపు వస్తుంది అన్నది కూడా నేను వివరించడం జరిగింది. అండ్ జేఏసీకి సో ఎలాంటి విజన్ ఉంది అని కూడా నేను క్లియర్గా చెప్పాను. జేఏసీలో అందరూ లీడర్స్ అని ఉంటారు, లీడర్ అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అన్నది కూడా నేను క్లుప్తంగా నేను వివరించడం జరిగింది. అండ్ ఢిల్లీలో ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అన్నది కూడా నేను వివరించాను. అండ్ ఇందులో రాష్ట్రాలని కలుపుతూ మనము ఢిల్లీ లెవెల్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అని ఎందుకు అనేది చెప్పడం జరిగింది మీకు. సో ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ నాకు తెలిసింది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ విజువలీ ఇది చాలామందికి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూశాక నేను సైతం అని ముందుకు వస్తారని భావిస్తున్నాను. మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ మార్పు కోసం
మనకు సరైన గుర్తింపు కోసం, మన ఉనికిని చాటం కోసం అందరూ మ్యారేజ్ బ్యూరో వృత్తిని దైవంగా భావించే ప్రతి ఒక్కరు నేను ఉన్నాను, నేను సైతం అని ఒక కార్యకర్తల, ఒక సేవకుడిలా ముందుకు వస్తారని, మన వృత్తిని, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ నేను అర్జున్గా దీనికి చైర్మన్, ప్రెసిడెంట్గా ముందుండి లీడ్ చేయడానికి సిద్ధమవుతున్నాను. అండ్ రేపు సమావేశంలో కూడా నేను ప్రపోజ్ చేయబోతున్నాను. ఇంకా ఎవరన్నా నేను కాకుండా ఇంకెవరన్నా ఇలాంటి ఆలోచనతోటి ముందుకు వచ్చి, అంతకు మించి ఏమైనా ఆలోచనతోటి ముందుకు వచ్చి సేవ చేయాలనుకుంటే కూడా నాకేమీ అబ్జెక్షన్ లేదు. సో నాకు పదవితో పని లేదు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను కాబట్టి చైర్మన్, ప్రెసిడెంట్ అని నేను దీన్ని నియమించబోతున్నాను కాబట్టి అలా నేను ఆ పోస్ట్ అనేది అసైన్ చేస్తున్నాను. కానీ ఇంత మించి ఏమైనా సేవ చేయాలి అనుకుంటే తప్పకుండా నేను వారికి సపోర్ట్ చేస్తాను. 2019 నుంచి అదే చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో కూడా ఎవరైనా వస్తే నేను తప్పకుండా వాళ్ళకి ఆ పదవులు అనేది ఇచ్చేసి నేను జనరల్ మెంబర్గా అయినా కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక ఆశయం, సంకల్పం ఉన్న వ్యక్తికి ఏ పదవులు అవసరంలా, మనసులో దిల్లో ఉండాలి, పనిచేయాలన్నది చాలు, ఎక్కడున్నా పని చేయగలుగుతాడు. సో అది నాకుంది. నాకు నా పనే ముఖ్యం, నా సంకల్పం, నా సిద్ధాంతమే ముఖ్యం, ఈ పదవులు కాదు. 100% అనుకుంటున్నాను. మళ్ళీ దీని సమక్షంగా చెప్తున్నాను, మీరు ఎవరైనా సరే ముందుకు రావచ్చు. సో అది కూడా ఎలక్షన్ ద్వారానే ప్రెసిడెంట్ అనేది అనుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడన్నది నేను వివరిస్తాను. సో ఫైనల్గా నేను ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థకి ఒక సేవకులా పనిచేయడానికి ముందుకు వస్తున్నాను. అమ్మ సంఘం ద్వారా మేము చరిత్ర తిరిగి రాసాం కొన్ని విషయాల్లో, అది మేము గత వీడియోలో మేము చూపించాము. అంతకు మించి పని చేయడానికి వస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ అందరు మేధావులే, సంఘం పెట్టిన వాళ్ళు అందరూ మేధావులే, ఎవరు తక్కువ కాదు. కానీ అన్ని సంఘాలను కలుపుతూ, రాష్ట్రాలను కలుపుతూ ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలంటే ఒక్కడు ఒక ఆలోచన ఫస్ట్ ముందు ఉండాలి, అప్పుడు సాధ్యమవుతుంది. ఆ ఒక్కడిగా నేను వస్తున్నాను అన్నట్టుగా నేను వీడియో చేశాను. ఈ వీడియో నా మెసేజ్ మీరు చూసినట్టయితే, అర్థమైనట్టయితే మీరు నాతో కలిసి వస్తారని భావిస్తున్నాను. ఇన్కేస్ ఏదైనా విషయం అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి తెలుసుకుంటారని చెప్పి నేను ఆశిస్తాను. సో ఫైనల్గా మన మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ మార్పు కోసం, గుర్తింపు కోసం నేను ఒక వారియర్ వలె ఆశయ సాధనకు సైనికుడిగా చిత్తశుద్ధితో నిస్వార్థంగా కృషి చేద్దామని, మన హక్కులను తెచ్చుకుందామని, అందరం కలిసి అందరికీ గుర్తింపు వచ్చే విధంగా మన వ్యవస్థ గౌరవించబడేలా, రాజ్యాంగంలో మనకంటూ ఒక చట్టం తీసుకొచ్చే విధంగా పోరాటం చేద్దాం అని పిలుపునిస్తున్నాను. ఈ అర్జున్. సో విషయం అర్థమైందని భావిస్తున్నాను. అండ్ ఈ మెసేజ్ ఎండ్ వరకు చూడమన్నాను, లెంతీ మెసేజ్ అయి ఉంటుంది. అండ్ ఇది అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. 5 సంవత్సరాలు వెయిట్ చేశాను. 2019లో జేఏసీ, తెలంగాణలో జేఏసీ అనేది స్థాపన చేశాము, 2 రాష్ట్రాలను కలపాలనే ఉద్దేశంతో. అది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో జేఏసీ అని వస్తున్నాం, ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఆశయంతో. ఇందులో మధ్యవర్తి గుర్తింపబడతాడు, గౌరవించబడతాడు, అండ్ ఆర్థికంగా కూడా ఎదుగుతాడు. అన్నిటికీ పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి. నేను ఇప్పటికిప్పుడు అనుకుని నేను వస్తుంది కాదు, కంప్లీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నాను, కంప్లీట్ స్క్రిప్ట్తో నేను వస్తున్నాను. సో నా ఆలోచనకి, నా ఐడియాలజీకి మీ ఐడియాస్, మీ థాట్స్ కూడా మ్యాచ్ అవుతాయి, సింక్ అవుతాయి. ఇంకా పెద్ద ఎత్తున మనం వెళ్ళొచ్చు అని ఒక ఆశాభావంతో సంఘాలు పెట్టిన అధ్యక్షులకి విజ్ఞప్తి చేస్తూ ముందుకు రావాలని, కలిసి వెళ్దామని చెప్పి నేను కోరుకుంటున్నాను. విమర్శకులు ఉంటారు, చరిత్ర చూసాం. నాకు కూడా నేను చేసే మంచి పనికి నాకు చాలామంది విమర్శకులు ఉన్నారు. రేపు ఢిల్లీ లెవెల్లో జేఏసీ స్థాపన అయ్యాక, ఎందుకంటే ఈ అర్జున్ అన్నవాడు నీతిగా, నిజాయితీగా, నిఖచ్చితంగా ఉంటాడు, తప్పు చేయడు, తప్పు చేయనియాడు. ఆయన కూడా అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను కొంతమంది విమర్శకులకి, అల్ప సంతోషులకి. యాక్చువల్లీ వీడియోని ఇట్లా అనకూడదు, మరి చెప్తున్నాను. రేపు జేఏసీ స్థాపన అయినాక చైర్మన్, ప్రెసిడెంట్ హోదాలో నేను ఉన్నప్పుడు 10 రోజులు సమయం ఇస్తాను. మొదటి 10 రోజులు విమర్శకులకు, నా గురించి ఎవరైనా విమర్శ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి సమయం ఇస్తున్నాను. ఏమని, ఈ అర్జున్ అన్న వాడితో గతంలో ఎవరికైనా ఇబ్బంది అయినా,
ఏ విషయమైనా సరే సమస్యలు వచ్చినట్టయితే మీ దగ్గర తగు సాక్ష్యాధారాలు ఉంటే మీరు రావచ్చు. బికాస్ జేఏసీ నిర్మాణమైనాక దీనికి ఒక ప్యానెల్ ఉంటుంది కాబట్టి, కమిటీ ఉంటుంది కాబట్టి మీరు కంప్లైంట్ చేయవచ్చు. నేను బోన్లో నిల్చుంటాను. ఓకే. సో చైర్మన్ ప్రెసిడెంట్ హోదాలో నిర్మాణం అయ్యాక విమర్శకులకు నా మంచి పనికి శత్రువుగా ఉండబోతున్న కొంతమందికి అవకాశం ఇస్తున్నాను. 10 days సమయం ఉంటుంది. నేను నిల్చుంటాను. మీరు వచ్చి ఈ అర్జున్ అనేవాడు పలానా విషయం ఇలా చేశాడు అలా చేశాడు అని నిరూపించగలిగితే నేను జేఏసీ వదిలేస్తాను. నేను జేఏసీ జోలికి రాను. ఓకే. ఇది ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను. ఛాలెంజ్ స్వీకరించుకోండి. నేను సిద్ధంగా ఉన్నాను. సో ఫైనల్ ఏంటంటే నాకైతే నమ్మకం ఉంది, నేను తప్పు చేయలేదు, ఇది జరగదు పై ఆయన అవకాశం ఇస్తున్నాను. ఓకే. అండ్ ఫైనల్గా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, నన్ను ఆపాలని ఎవరు ట్రై చేసినా, అది చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయాలని డీగ్రేడ్ చేయాలని చూసిన అర్జున్ వెనక అడుగు వేయడు. ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను, గేర్ వేసేసాం, బండి వెళ్తుంది, స్లోగా వెళ్తుంది, ప్రస్తుతం స్పీడ్ అందుకుంటుంది, కానీ ఎక్కడ తగ్గదు. తప్పుడు పని చేసే వాళ్ళకి ఒకరు పని చేస్తుంటే వాళ్ళు పని చేయకుండా ఆపే వాళ్ళకి చెక్ పడుతుంది. కోర్స్ మనం పని ద్వారా చెక్ పెడతాం, విమర్శ మేము చేయం, శాంతియుతంగానే పోతాం, మ్యాక్సిమం శాంతియుతంగానే. నాకు వ్యవస్థ మారాలి, వ్యవస్థ గుర్తింపు కావాలి. దీనికి ఎవరు అడ్డు వచ్చినా, నాకు సమయం వేస్ట్ చేయాలని చూసినా ఎవరిని మేము వదిలిపెట్టాం. అండ్ డెఫినెట్గా నాలాంటి వాళ్ళు సంఘాలు ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ మీరు ఇచ్చేది ఉంది, నెక్స్ట్ 1 week 10 days మీరు ఇస్తారని భావిస్తాం. మీ ముందుకి ఒక నాయకుడిగా రాబోతున్నాను అండ్ మీ అందరూ సహకరిస్తారని చెప్పి భావిస్తున్నాను. అండ్ నా మాటగా నేను మాటిస్తున్నాను, వీడియోలో చెప్పినట్టుగా నేను చేసుకుంటూ వెళ్తాను. మినిమం 5 years నాకు టైం ఇవ్వండి, చాలు, చూడండి. అయినా కూడా ఎవరైనా అర్జున్ గారు నేను ఈ ప్రెసిడెంట్ పోస్ట్లో ఉండి నేను చేయాలనుకుంటున్నా, చైర్మన్ పోస్ట్లో ఉండి నేను చేయాలనుకుంటున్నా అని అనుకుంటే రండి, నో ప్రాబ్లం, నేను మీకు వెల్కమ్ చేస్తాను. నాకు ఏం పోస్ట్ లేకపోయినా నేను పక్క నుండి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అది కూడా మీకు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో నమస్తే, జై హింద్, మీ అర్జున్ రావు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. మై నెంబర్ గోస్ 9030929090. జై హింద్.